నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధర్మ. ఈ వీడియోలో మనం కటింగ్ ఎంత స్థాయిలో ప్రమాదకరంగా ఉంటుందో మాట్లాడబోతున్నాం. కొంతమంది ఇలా అంటారు, డాక్టర్ గారు నా పాయింట్ 3 ఉంది. ఇంకొకరు పాయింట్ 1 పేషెంట్. అందరూ అంటున్నారు ఎలాంటి సమస్య లేదు అని. ఎవరిదైతే వాళ్ళు అదే అంటున్నారు. ఇంకొకరు కూడా అదే అంటున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రియాటినిన్ మీకు ఏమి చెబుతోంది? ఎందుకు అర్థం చేసుకోవాలి? మీకేమి చెబుతోంది అంటే కొన్ని విషయాలు మీ చర్యలపై ప్రభావం చూపుతాయి. వాటిపై చర్య తీసుకునే స్థితిలోకి వస్తారు. అప్పుడు కిడ్నీ నష్టపోవడం మొదలవుతుంది. ఇంకా పెరగదు. 2 కిడ్నీల్లో 30% కంటే ఎక్కువ నష్టం జరిగితేనే మీ క్రియాటినిన్ కొంచెం పెరగడం మొదలవుతుంది. అంటే మీకు అనిపిస్తుంటే మీ కిడ్నీకి ఏమీ కాలేదు. నా క్రియాటినిన్ ఆన్ పాయింట్‌లో ఉంది. 1.4 వస్తోంది. దీన్ని పట్టించుకోనక్కర్లేదు అనుకుంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మీ కిడ్నీకి ఇప్పటికే శాతం నష్టం జరిగిపోయింది. ఇంకా మిగిలిన కిడ్నీ కూడా నష్టపోతుంది. మీరు కిడ్నీకి హాని కలిగించే కారణాలను పూర్తిగా నియంత్రించకపోతే లేదా నియంత్రించినా కూడా భవిష్యత్తులో మిగిలిన కిడ్నీ కూడా నష్టపోతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించాలి మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీకు అవసరం ఏమిటంటే శరీరం ఇంకా ఎక్కువగా, ఇంకా త్వరగా కిడ్నీ నష్టపోతున్నదని మీరు ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో శరీరంలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ మీరు ఇప్పుడు టెస్ట్ చేయించుకుంటే మీకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు టెస్టులు చేయించుకోకపోతే ఇది కూడా తెలియదు. బీపీ, షుగర్‌ను నియంత్రించండి. తద్వారా కిడ్నీకి మరింత నష్టం జరగదు. మీ బీపీ రాత్రి పెరుగుతుంటే, షుగర్ కూడా అప్పుడప్పుడు పెరుగుతుంటే. మీరు ఇలా అనుకుంటే, దీనివల్ల కిడ్నీ బతికిపోతుందనుకుంటే అది నిజం కాదు. కిడ్నీలో ఏమవుతుందంటే, ఒక భాగం మరిచిపోతే, అది పక్కనున్న భాగాన్ని కూడా నశింపజేస్తూ ఉంటుంది. అందుకే డాక్టర్ చెప్తాడు, "అయ్యో! మీకు డయాలిసిస్ చేయించుకోవాల్సిందే. డయాలిసిస్ చేయించుకోవాల్సిందే" అని డాక్టర్ చెబుతున్నాడు అంటే, అది మొదలైపోయింది. అయినా కూడా డాక్టర్ ఎందుకు చెబుతున్నాడు అంటే, అతనికి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసు. మీకు తెలియదు. మీరు తేలికగా తీసుకోవచ్చు. మీకనిపించవచ్చు డాక్టర్ భయపెడుతున్నాడని. కానీ అతను నిజాన్ని చెబుతున్నాడు. మీరు నమ్మాలా వద్దా మీ ఇష్టం. కానీ ఇది నిజం. రెండవది కిట్ లెవెల్ 8 దగ్గర ఉంటుంది. అక్కడ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అతనికనిపిస్తుంది నా శరీరంలో ఎలాంటి లక్షణాలు రావడం లేదు. నేను బాగానే తింటున్నాను, తాగుతున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా జీవితం సవ్యంగా సాగిపోతోంది. ఇప్పుడు లెవెల్ ఏమంటుందంటే కిడ్నీ 100% పనిచేయడం మానేసింది. కేవలం 10% కిడ్నీ మాత్రమే మిగిలి ఉంది. యూరిన్ ప్రవాహం బాగానే ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ రక్తం మొత్తం విషపూరిత పదార్థాలతో నిండిపోయింది. యూరియా కూడా ఎక్కువగా ఉంది. ఈ మురికి రక్తం మొత్తం శరీరంలో తిరుగుతోంది. మీ హృదయానికి కూడా ఈ మురికి రక్తం వెళ్తోంది. దాంతో ఏమవుతుందో తెలుసా? చాలా అలసటగా అనిపించవచ్చు. మన శరీరంలో గ్లోబిన్ తయారవ్వడం ఆగిపోతే ఏ చిన్న సమస్య వచ్చినా మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మీరు ముందే అన్నీ కోల్పోయారు కాబట్టి డాక్టర్ దృష్టికోణం కూడా అలాగే ఉంటుంది. డాక్టర్ అంటారు, "నేను కొంచెం వెలుగు చూపిస్తాను. నేను సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్య రాకముందే పని చేస్తాను." మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ప్రతి విషయం సరిచేయగలమని మనకనిపిస్తుంది. కానీ మన శరీరం, మన ఆరోగ్యం ఒక్కసారి పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం, పాత స్థాయికి తీసుకురావడం చాలా కష్టం. అందుకే ఇక్కడ రోగి కోసం ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఏ స్థాయిలోనైనా, ఎంత చిన్న స్థాయిలోనైనా సమస్యను తేలికగా తీసుకోకూడదు. ఎవరైనా 8, 10, 12 వద్దే కిడ్నీ సమస్య ఉందని తెలుసుకుంటే, అయితే నేను చెప్పగలను, ఆ రోగికి అదృష్టం కలిసి రాలేదు. ఎందుకంటే వ్యాధి అంత పెద్దదిగా మారింది. ఆ తర్వాతే సమస్య తెలిసి పనిచేయడం చాలా కష్టంగా మారుతుంది. ఎవరైనా రోగులు త్వరగా తెలుసుకున్నారంటే, వారి అదృష్టం బాగా పనిచేసింది అని నేను చెప్పగలను. ఇప్పుడు ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించండి మీ వ్యాధిని ఆపడానికి. కాబట్టి కిడ్నీ ఏ స్థాయిలో ఉన్నా 1.3 నుంచి 10, 12, 11, 15 ఏ స్థాయి అయినా ప్రమాదకరమే. ఒక దానిలో సమయం దొరుకుతుంది. మరొక దానిలో సమయం దొరకదు. అంతే తేడా ఉంటుంది. మీరు ఎక్కువ కిడ్నీ లెవెల్‌లో తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు ఎవరిది పెరిగిపోతే వాళ్ళకనిపిస్తుంది. నా చేతిలోంచి కారు పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? కాలు మీ చేతిలోంచి పోయింది. కానీ మీరు సరైన విధంగా వ్యాధి మూలాన్ని పట్టుకుని పని చేస్తే, మీరు దీన్ని నియంత్రించగలరు. ఎలా పని చేయాలో కూడా. ఈ మొత్తం ఛానెల్‌లో నేను చాలా వీడియోస్ చేశాను. నేను మళ్ళీ మీకు వివరించను. మీరు చూడండి ఎలా తగ్గిన తర్వాత ఫలితాలొస్తాయో. మీరే చూసారు. మనం వ్యాధి మూలాన్ని పట్టుకొని పని చేస్తే కిడ్నీ దెబ్బతినే అవకాశాన్ని ఆపేయొచ్చు. ఇక్కడ మనం కిడ్నీకి కొంత శక్తి ఇవ్వాలి. కిడ్నీకి మంచి ఆహారం ఇవ్వాలి. బలాన్నందించాలి. అప్పుడు కిడ్నీ తన పని చేయడానికి సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.
ఇప్పుడు అది పనిచేయడం ప్రారంభించినప్పుడు ఏమి బయటకు పంపుతుంది? యూరియా మరియు ఇతర స్థాయిలు తగ్గడం మొదలవుతుంది. ఇక్కడ మొత్తం కిడ్నీ ఒకేసారి పూర్తిగా బాగుపడడం లేదు. ఒక్కసారిగా పూర్తిగా బాగుపడడం లేదు. కానీ కిడ్నీ దెబ్బతినడం ఆగిపోతుంది. రోగి డయాలిసిస్ లేకుండా ఎక్కువ కాలం బతకగలుగుతాడు. పేషెంట్ ఆరోగ్యం మెయింటైన్ అవ్వాలి. పేషెంట్ శరీరంలో ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే పేషెంట్ తినడం, తాగడం ఆపేస్తే లేదా చాలా బలహీనంగా మారితే పేషెంట్‌లో కనిపించే లక్షణాలు పెరగడం ప్రారంభమవుతాయి. రక్తం తయారు కావడం ఆగిపోతుంది. కాళ్ళలో ఉబ్బరం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తలనొప్పి, బీపీ ఎక్కువగా ఉండటం ఇలాంటి చాలా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు మీరు బరువు తగ్గకూడదు. ఇవి చిన్న చిన్న విషయాలు. మేము ఎప్పుడూ వివరించేవే. ఈ ఛానల్ ద్వారా కూడా మేము చెప్పుకుంటూనే ఉన్నాం. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా నేను అర్థం చేసుకోవాలి. తర్వాత అమలు చేయాలి. నా మాట మీకు సరైనదిగా అనిపిస్తే నేను చేస్తాను. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. మీకు మనసులో ఏదైనా సందేహం ఉంటే మా డాక్టర్ టీమ్‌లో మీరు ఎవరికైనా వచ్చి కలవచ్చు. ఇదితో మీ అందరిలో ముందుకు సాగే ఆత్మవిశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాతి